నమస్తే బ్రోస్ అండ్ సిస్టర్స్. ఈ వీడియో చూస్తున్నారంటే మీ మైండ్‌లో ఏదో ఒక గోల్ ఉంది. ఏదో ఒకటి సాధించాలన్న ఒక ఆశ ఉంది. కానీ చాలామంది రియల్ సక్సెస్‌కి దగ్గరలో ఉండి కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల గోల్స్‌ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఇది జస్ట్ ఒక మాట కాదు. ఇది బ్రూటల్ రియాలిటీ. చాలామంది నమ్మరు. బట్ నిజం ఏంటంటే నీ పక్కనున్న వాడే నీ గ్రోత్‌ని డైజెస్ట్ చేసుకోలేడు. వాళ్ళే నీ ఫెయిల్యూర్‌కి కారణం అవ్వచ్చు. నువ్వేంట్రా బాబు! నా పక్కనున్న వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వాళ్ళంతా నా గురించి మంచిగా అనుకుంటారు తప్ప, నా గురించి ఇలా ఎందుకు ఆలోచిస్తారు? మీరు కూడా ఇదే అనుకుంటున్నారా? అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. వినండి. ఒక చిన్న స్టోరీ చూద్దాం. జాగ్రత్తగా వినండి. విజయ్ అనే ఒక కుర్రాడున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సెటిల్ అవ్వాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అని తన డ్రీమ్. ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయ్యాడు. రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నాడు. తన మైండ్‌లో ఒకటే ప్లాన్. ఈసారి జాబ్ కొట్టాలి అంతే. అతనికి ముగ్గురు రూమ్‌మేట్స్ ఉన్నారు. ఒకరోజు నైట్ ఎక్సైట్‌మెంట్‌లో వాళ్ళ రూమ్‌మేట్స్‌తో ఈసారి ఎలాగైనా కొట్టేస్తా. ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జామ్ సూపర్‌గా రాశాను. సెకండ్ ఎగ్జామ్ కూడా అంతే స్పీడ్‌లో ఫినిష్ చేసి మంచి జాబ్ ఎలాగైనా పట్టేస్తా అన్నాడు. అంతటితో ఆగకుండా నాకు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ఉంది. ఈ స్ట్రాటజీని యూజ్ చేసి చదివితే 15 రోజుల్లో మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పాడు. విజయ్ అనుకున్నాడు తన ఫ్రెండ్స్ కదా తనకి సపోర్ట్ చేస్తారు, ఎంకరేజ్మెంట్ ఇస్తారు అని. కానీ సీన్ రివర్స్ అయింది. వాళ్ళ రూమ్ లో ఒకడు ఆ విషయం అంతగా నచ్చలేదు. అదే విషయాన్ని బయట ఇన్స్టిట్యూట్ మొత్తం విజయ్ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఈసారి జాబ్ కొట్టేస్తాడంట అని అందరికి చెప్పేశాడు. ఆ విషయం అలా అలా ఆ నోట ఈ నోట పాకి ఇన్స్టిట్యూట్ లో ఉన్న చాలా మందికి తెలిసింది. కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్స్ దగ్గరకు పడ్డాయి. అదే రూమ్మేట్ విజయ్కి తెలియకుండానే తన బుక్, తన నోట్స్, తన ఫార్ములాస్ ఎలాగైనా ఎగ్జామ్ కు ముందు ఇవన్నీ రివైజ్ చేసుకోవాలి కదా అని వీటన్నిటిని దాచిపెట్టేశాడు. విజయ్ కి ఎగ్జామ్ కు ముందు నోట్స్ దొరకక మైండ్ బ్లాక్ అయింది. లాస్ట్ మినిట్ లో స్ట్రెస్ అయ్యి ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోయాడు. రిజల్ట్స్ వచ్చాయి, జాబ్ రాలేదు. ఆ టైంలో విజయ్ ఎంతగా డౌన్ అయ్యాడంటే తన ఫ్యూచర్ మీద తనకే డౌట్ వేసింది. తన ఫ్రెండ్సే తనకి వెన్నుపోటు పొడిచారని తెలుసుకునే లోపు అంతా పూర్తయిపోయింది. వాడు జస్ట్ నోట్స్ ను దాయలేదు, విజయ్ డ్రీమ్స్ ని బ్రేక్ చేశాడు. ఎందుకు ఈ స్టోరీ చెప్పానంటే మీరు ఏదో ఒక రోజు ఒక పొజిషన్ లో ఉండడానికి కారణం మీ చాయిస్. ఇది వినడానికి కొంచెం టఫ్ గా అనిపించవచ్చు, కానీ ఇదే రియాలిటీ. మనం ఎవరిని నమ్మాలో, ఎవరితో మన సీక్రెట్స్ షేర్ చేసుకోవాలో తెలియక లైఫ్ లో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మన ప్లాన్స్, మన గోల్స్, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీటిని ఎక్కడో ఎవరితోనో షేర్ చేసుకుంటాం. చివరికి వాళ్ళ చేతుల్లోనే ట్రాప్ చేయబడి బాధపడతాం. మీ లైఫ్ లో ఇప్పటి వరకు జరిగిన ఫెయిల్యూర్స్ కి, సెట్ బ్యాక్స్ కి కారణం మీరే. మీరు మీ సీక్రెట్స్ ని ఎంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రియాలిటీని నువ్వు డైరెక్ట్ గా ఫేస్ చేయాలి. 99% పీపుల్ కి ఈ విషయం తెలియదు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఒక మిడిల్ క్లాస్ మైండ్స్ తో ఉండిపోతారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ ప్రపంచం, పర్టికులర్ గా మనం బ్రతికే ఈ సొసైటీ బయట కనిపించినంత ఫ్రెండ్లీ కాదు. ప్రతి ఒక్కరిలో ఒక కాంపిటేటివ్ మైండ్ సెట్ ఉంటుంది. నువ్వు పడిపోతే చూడాలన్న ఒక ఈగో ఉంటుంది. నీ గ్రోత్ ని చూసి ఇన్సల్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం మంచి విషయాలు 10 మందికి చెప్పుకోవాలి అని. కానీ చాణక్యుడు ఏం చెప్తాడంటే కొన్ని విషయాలు నీ లోపల పెట్టుకుంటేనే నువ్వు సేఫ్. ఎందుకంటే బయట ఉన్న ప్రతి ఒక్కరు నీ మంచి కోరే వాళ్ళు ఉండరు కదా. చాలా మంది నీ పతనాన్ని కోరుకుంటారు, లేదంటే కనీసం నీకంటే బెటర్ గా ఉండాలని చూస్తారు. మీరు మీ సక్సెస్ ప్లాన్ ని బయట పెడితే 10 మందిలో ఎవరో ఒకరు దాన్ని కాపీ చేయొచ్చు, లేదంటే మీ ఫెయిల్యూర్ చూడాలని ట్రై చేయొచ్చు. మీరు స్ట్రగుల్స్ లో షేర్ చేసుకుంటే చాలా మంది సింపతి చూపిస్తారు, కానీ నిజంగా హెల్ప్ చేసే వాళ్ళు తక్కువ. నీ బలహీనత తెలిస్తే వాళ్ళు నీ మీద కంట్రోల్ సాధించడానికి ట్రై చేస్తారు. నీ డబ్బు మ్యాటర్ తెలిస్తే నీకు లేనిపోని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఇది వింటే మీ మైండ్ షాక్ అవ్వడం గ్యారంటీ. చిన్నప్పటి నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో అది దీనికి కంప్లీట్ గా రివర్స్, కానీ ఇదే నిజం. ఇప్పుడు చాణక్య నీతి ఏం చెప్తుందో, ఆ 4 సీక్రెట్స్ ఏంటో, వాటిని ఎలా సేఫ్ గా ఉంచుకోవాలో చూద్దాం. దీనికోసం కొన్ని సైకలాజికల్ హ్యాక్స్ ఉన్నాయి, అవి చాలా పవర్ఫుల్. అందులో మొదటిది యువర్ వీక్నెస్. చాణక్య నీతి ప్రకారం నీ స్ట్రెంత్ గురించి ఎంత ఓపెన్ గా ఉన్నా పర్వాలేదు, కానీ నీ వీక్నెస్ గురించి ఎవరికి తెలియనివ్వకు. నువ్వు దేనికి భయపడతావో, ఏ విషయంలో అన్సెక్యూర్ గా ఫీల్ అవుతావో, దేనివల్ల ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతావో, నీ ఎమోషనల్ వీక్నెస్ ఏంటి, ఇవన్నీ పర్సనల్ గానే ఉండాలి. ఎందుకంటే నువ్వు రిలేషన్షిప్ లో ఉన్నా, ఫ్రెండ్స్ తో ఉన్నా, లేదంటే వర్క్ ప్లేస్ లో ఉన్నా, వాటిని అదర్ పర్సన్స్ యూస్ చేసి నిన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయవచ్చు. ఇది ఎలాగంటే గివింగ్ యువర్ ట్రెజర్ మ్యాప్ టు యువర్ ఎనిమీ. ఈ విషయం లైట్ తీసుకోకూడదు. లేజినెస్ పక్కన పెట్టి ఈ విషయంలోనైనా స్ట్రాంగ్ గా ఉండు. సెకండ్ది యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. నీ ఇన్కమ్ ఎంత, నీ సేవింగ్స్ ఎంత, నీ డేట్స్ ఏంటి, నీ అసెట్స్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్ గా పర్సనల్ మ్యాటర్స్. కొంతమంది పక్కన వాళ్ళు ఏం చేస్తున్నావు అని అడగగానే వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళ యాసెట్స్ ఏంటివి, వాళ్ళకి ఎలా ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు,
ఇవన్నీ ఈజీగా చెప్పేస్తారు. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్. నువ్వు కొంచెం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అని తెలిసినా సరే నిన్ను లోన్స్ అడుగుతారు, లేదంటే నిన్ను ఒక మనీ మేకింగ్ మిషన్ లా చూస్తారు. నువ్వు వాళ్ళకి ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నావు అని తెలిస్తే సింపతి చూపిస్తారు. సో నీ బ్యాంక్ బ్యాలెన్స్, నీ ఫైనాన్షియల్ ప్లాన్స్ ఇవన్నీ నీకు తెలిసి ఉండాలి. నెంబర్ 3, యువర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ప్రతి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న చిన్న గొడవలు కూడా ఉండొచ్చు. వాటిని ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఇంట్లోనే సెటిల్ చేసుకోవాలి. బయట వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల మీ ఫ్యామిలీ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది. అంతేకాక బయట వాళ్ళు మీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి లేనిపోని సజెషన్స్ ఇచ్చి సిచ్యువేషన్ ని మరింత కాంప్లెక్స్ చేయవచ్చు. కొన్నిసార్లు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని మీ మీద ఆయుధంగా కూడా వాడొచ్చు. ఓహో, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయా, అందుకే వీడు ఇంత డిస్టర్బ్ గా ఉన్నాడు అని మీ ప్రొఫెషనల్ లైఫ్ ను కూడా డ్యామేజ్ చేయవచ్చు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. 4, యువర్ ఫ్యూచర్ ప్లాన్. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు, నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి, నీ కొత్త బిజినెస్ ప్లాన్స్ ఏం చేస్తున్నావు, వాటిని అచీవ్ చేయడానికి నీ స్ట్రాటజీ ఏంటి, ఇవన్నీ నీ మైండ్ లోనే ఉండాలి. బయట పెడితే ఏమవుతుందంటే ఒకవేళ అది వర్కౌట్ కాకపోతే నిన్ను ట్రోల్ చేస్తారు. చూసావా, ఓవర్ గా మాట్లాడాడు, వర్కౌట్ అవ్వలేదు అని. ఒకవేళ అది సక్సెస్ అయితే కొంతమంది ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. కొంతమంది నీ ఐడియాని కాపీ చేసి నీకే ఒక కాంపిటీటర్ గా మారొచ్చు. తెలుసా, చాలా మంది సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి బదులు పక్క వాళ్ళ ఫెయిల్యూర్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే హ్యూమన్ నేచర్. నువ్వు సక్సెస్ అయ్యే వరకు నీ ప్లాన్స్ ని సీక్రెట్ గా ఉంచు. ఈ 4 విషయాల్లో మనం లేజినెస్ ని పక్కన పెట్టి చాలా స్ట్రాటజిక్ గా ఉండాలి. ఈ సీక్రెట్స్ ని ఎలా సేఫ్ గా ఉంచుకోవాలో, ఆ సైకలాజికల్ హ్యాక్ ఏంటో చూద్దాం. ఇవి వింటే నిజంగా మీ లైఫ్ ట్రాక్ షిఫ్ట్ అవుతుంది. ఇది జస్ట్ నాలెడ్జ్ కాదు, ఇది పవర్. హ్యాక్ 1. చాలా మంది ఫ్రెండ్స్ తో ఉన్నారని, అందరితో షేర్ చేసుకుంటున్నారని అనుకుంటారు. కానీ నీ రియల్ ఫ్రెండ్ సర్కిల్ చాలా చిన్నగా కాదు ఇంకా చిన్నగా 0కి తీసుకురా. పర్టికులర్ గా ఈ 4 సీక్రెట్స్ విషయంలో దీనికి అర్థం ఏంటంటే నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా అబ్జర్వ్ చేయాలి. నువ్వు బయట నుంచి ఏమి ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దానికి రియాక్షన్ గా నువ్వు నీ సీక్రెట్స్ ని చెప్పడానికి టెంప్ట్ అవ్వచ్చు. సో మైండ్ లో ఒక ఫైర్ వాల్ ని క్రియేట్ చేసుకో. ఎవరైనా ఈ 4 విషయాల గురించి మాట్లాడడానికి ట్రై చేస్తే నువ్వు కూడా ఆ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ట్రై. హ్యాక్ 2, ద డికాయ్ స్ట్రాటజీ. కొంతమంది కావాలనే నిన్ను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఏం చేస్తున్నావు, ఏం ప్లాన్ చేస్తున్నావు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అని. నువ్వు సైలెంట్ గా ఉంటే వాళ్ళకి డౌట్ వస్తుంది, వీడు ఏదో సీక్రెట్ గా చేస్తున్నాడు అని. అప్పుడు ఇంకా ఎక్కువ ఫోకస్ పెడతారు. సో దీనికి ఒక చిన్న ట్రిక్ ఉంది. ఇదే డికాయ్ స్ట్రాటజీ. అంటే నీకు రియల్ గా సీక్రెట్స్ కాని విషయాల్ని కొంచెం అట్రాక్టివ్ గా చెప్పి వాళ్ళని డైవర్ట్ చేయడం. ఉదాహరణకి నువ్వు ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నావు అనుకో. సీక్రెట్ నెంబర్ 4, దాన్ని చెప్పకుండా ఉండాలి. నేను ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్నాను, దానివల్ల నా కెరీర్ కి చాలా బెనిఫిట్ అని చెప్పి వాళ్ళ ఫోకస్ ని డైవర్ట్ చేయాలి. ఇది నిజం, కానీ నీ అసలు ప్లాన్ కాదు. లేదంటే నీకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇలా చెప్పాలి. కొంచెం ఫైనాన్షియల్ గా అన్స్టేబుల్ గా ఉన్నా, కానీ ఇప్పుడు అది సాల్వ్ అయిపోయింది, దాన్ని లైట్ తీసుకో అని. కంప్లీట్ గా అబద్ధం చెప్పమని కాదు, నిజం మొత్తాన్ని చెప్పకుండా కొంచెం మిస్లీడ్ చేయండి. ఇది నీకు ఒక ప్రొటెక్షన్ లేయర్ ఇస్తుంది. హ్యాక్ 3, ది సెల్ఫ్ వాలిడేషన్ మెకానిజం. చాలా మంది ఎందుకు తమ సీక్రెట్స్ ని బయట పెడతారు? ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వాలిడేషన్ కోరుకుంటారు, సపోర్ట్ కోరుకుంటారు, ఇన్స్పిరేషన్ కావాలంటారు. నేను ఇలా చేయాలనుకుంటున్నా, ఇలా చేస్తే ఎలా ఉండొచ్చు అని బయట వాళ్ళ ఒపీనియన్ అడుగుతారు. నీ గోల్స్ ని 10 మందికి చెప్తే వాళ్ళు అప్రిషియేట్ చేస్తారని అనుకుంటున్నావు. కానీ నువ్వు సక్సెస్ అయ్యే వరకు ఈ వాలిడేషన్ ని నీ లోపలే డెవలప్ చేసుకో. నీ గోల్స్ ని, నీ ప్లాన్స్ ని నీ లోపలే డిఫైన్ చేసుకో. నువ్వు నీ గోల్స్ మీద, నీ ప్లాన్స్ మీద కంప్లీట్ గా ట్రస్ట్ పెట్టుకో. ఎవరి సపోర్ట్ కోసం వెయిట్ చేయకు. నువ్వు నీ సక్సెస్ ని నీ లోపలే ఊహించుకో, దాన్ని ఒక డ్రైవింగ్ ఫోర్స్ లా యూస్ చేసుకో. ఎప్పుడైతే నువ్వు బయట వాలిడేషన్ కోసం వెతుకుతావో అప్పుడు నీ పవర్ ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తావు. సో నీ మైండ్ సెట్ ని మార్చుకో. నువ్వు స్ట్రాంగ్ గా ఉంటే నీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఈ 3 హ్యాక్స్ ని నువ్వు నిజంగా ఫాలో అవ్వగలిగితే నీ లైఫ్ లో చాలా పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ని చూస్తావు. ఇది కేవలం సీక్రెట్స్ ని దాచుకోవడం కాదు, ఇది నీ పర్సనల్ బౌండరీని సెట్ చేసుకోవడం, నీ పవర్ ని నీ దగ్గరే ఉంచుకోవడం. చూడు బ్రో, లైఫ్ ని మార్చడానికి ఎవడు రాడు. నువ్వు స్ట్రాంగ్ అవ్వడానికి, నువ్వు సక్సెస్ కొట్టడానికి ఎప్పుడు హ్యాండ్ ఇవ్వడు. నువ్వు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోతే నీకే నష్టం. నువ్వు లేజినెస్ తో పక్కన పడిపోతే అది నీకే లాస్. నీకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ కి, ఛాలెంజెస్ కి నువ్వే రెస్పాన్సిబుల్. రేపు నువ్వు సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తం నీదే, ఫెయిల్యూర్ అయినా దానికి పూర్తి బాధ్యత కూడా నీదే. సో నీ చాయిస్ ఏంటి? ఈ వీడియో చూసి లైట్ తీసుకుంటావా, లేదంటే ఈ సీక్రెట్స్ ని నీ లైఫ్ లో అప్లై చేస్తావా? నీ లైఫ్ నీ చేతుల్లోనే ఉంది. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు బ్రో. నాకు వ్యూస్ కన్నా లైక్స్ కన్నా నీకు హెల్ప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో నీకు నిజంగా కావాల్సిన వాళ్ళకి, నీ ఫ్రెండ్స్ కి, నీ ఫ్యామిలీ మెంబర్స్ కి, ఎవరైతే వేరే వాళ్ళ లైఫ్ లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయి. ఎందుకంటే వాళ్ళు కూడా రియాలిటీ తెలుసుకోవాలి కదా. వాళ్ళు కూడా చాణక్య నీతిని ఫాలో అయ్యి సేఫ్ గా, స్ట్రాంగ్ గా ఉన్నారు. లైఫ్ లో సక్సెస్ కొట్టాలంటే తెలివైన డెసిషన్స్ తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మళ్ళీ ఇంకొక పవర్ఫుల్ వీడియోతో నెక్స్ట్ వీక్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ ఇన్స్పైర్ క్యాచ్.